నమస్తే. ఈ మధ్య కాలంలో గ్రూప్ 1 పరీక్ష వివాదంగా మారిపోయింది. పెద్ద ఎత్తున కూడా పరీక్ష విధానంపై కూడా విమర్శలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో హైకోర్టు సంబంధించిన డివిజన్ బేస్ అయితే తీర్పు ఇవ్వడం, ఆ తర్వాత ప్రభుత్వం ఆగా మేఘాలపైన కూడా ఇటు ఎవరైతే అభ్యర్థులకు కూడా ఇటు లెటర్స్ ఇచ్చి ఫలితాలు కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సందర్భంలో ఓయూ నిరుద్యోగ జేఏసీ మాత్రం ఈ యొక్క ఫలితాలపై అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఓయూ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు బాబు నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒకవైపు అంతా అయిపోయింది ప్రాసెస్ అన్నట్టే కనిపిస్తుంది. వచ్చే నెల అంటే అక్టోబర్ 15 వరకు తుది తీర్పు రావాల్సిన అవసరం ఉంది. మరోవైపు ప్రభుత్వం అయితే మాత్రం ప్రభుత్వం తరపున టీజీపీఎస్ అయితే మాత్రం ఇటు ఏదైతే ఈ ఫలితాలను విడుదల చేసింది, ఇక రేపు మాపో అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వబోతుంది. ఇప్పుడు ఇంకా మీరేమి అభ్యంతరం చెప్తారు? ఇప్పుడున్నటువంటి అభ్యంతరం ఏంటంటే, ఇప్పుడు నోటిఫికేషన్ను ప్రిలిమ్స్ కాడ నుంచి మనము సూక్ష్మంగా మెటిక్యులస్గా పరిశీలన చేసినట్లయితే దీంట్లో ఎలాంటి అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ 2 జీవోలు ఉన్నాయి ప్రధానంగా. జీవో 55 ఒకటి, జీవో 29 అనేది ఇంకొకటి. ఇప్పుడు జీవో 55తో మనం ఇంతకుముందు గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఆ నోటిఫికేషన్ అంటే 55తో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు సామాజికంగా అందరికీ రిజర్వేషన్లు అనేటువంటి కవర్ అయినాయి. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకు ఏదైతే వాళ్ళ జనాభా పాపులేషన్ బేస్డ్ రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్ బేస్డ్ ప్రకారంగా ప్రిలిమ్స్ నుండే రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అయ్యేది. ఏది జీవో 55తో. బట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ జీవో 55 రీప్లేస్మెంట్ ఆఫ్ జీవో 29. జీవో 29 అనేది నీకు ఓపెన్ టు ఆల్ అనేటువంటిది కనిపిస్తుంది మెటిక్యులస్గా మనం పరిశీలన చేసినట్లయితే. అంటే జీవో 29లో సామాజికంగా రిజర్వేషన్లు లేవు. కాబట్టి ఇంకొకటి, ఈ మధ్యనే డివిజన్ మన సింగిల్ జడ్జిమెంట్ వచ్చింది. హైకోర్టు ఇచ్చినటువంటి సింగిల్ జడ్జిమెంట్ని, అది దాదాపుగా 222 పేజీలు ఉంటుంది జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ను చదవడానికి కనీసం 3 నెలలు టైం పడుతుంది. అంటే మెటిక్యులస్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మనం అండర్లైన్ చేస్తూ అసలు మిస్టేక్స్ ఎక్కడ జరిగినాయి, పారదర్శకత ఎక్కడ లోపించింది. ఇప్పుడు అభ్యంతరాలు ఏం తెలియజేస్తున్నాం మేము నిరుద్యోగుల తరపున? కోటి విమెన్స్ కాలేజ్ ఉంది. కోటి విమెన్స్ కాలేజీలో ఎక్కువ మంది విమెన్సే రాయడం జరిగింది. విమెన్స్ అంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఓన్లీ విమెన్సే ఆ సెంటర్లో ఎక్కువ మెజారిటీగా రాయాలి, ఓన్లీ బాయ్సే మెజారిటీగా రాయాలి అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. అది ఈక్వాలిటీకి విరుద్ధంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో అట్లాంటి రూలే లేదు. కాబట్టి అక్కడ మేము ఏదైతే సస్పెక్టింగ్ అనుమానాలు వ్యక్తం చేశామో అవి నిజం కానున్నాయి. అదే సెంటర్ నుంచి ఎక్కువ మంది రిజల్ట్ రావడము, ఎక్కువ మంది డిఎస్పీలు, ఎక్కువ మంది డిప్యూటీ కలెక్టర్లుగా ఎంపిక కావడం అనేటువంటిది మేము గమనించాము. ఆ తర్వాత కనీసము టీజీపీఎస్సీ ఉత్సాహము ఎక్కడ చూపించాలి? నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వడము, నిరుద్యోగులకు నోటిఫికేషన్స్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయడంలో ఉత్సాహం చూపించాలి. కానీ ఇదేదో గత కొన్ని సంవత్సరాలుగా 4-5 సంవత్సరాల నుంచి రగులుతున్నటువంటి ఒక ఇష్యూని బేస్డ్గా తీసుకొని సాగుతున్నటువంటి ఒక ఇష్యూని ఆ జడ్జిమెంట్ని కంప్లీట్గా జడ్జెస్ చదవకముందే, జడ్జెస్ ట్రాన్స్పరెన్సీగా ఇవ్వకంటే ముందే వీళ్ళు అతి ఉత్సాహంతో రిజల్ట్ ఇవ్వడం అనేది ఈ చట్టానికే విరుద్ధము. అంటే ఇక్కడ నిరుద్యోగులకు ఏమీ తెలియదు, ఏదో మ్యాన్పులేట్ చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ను కూడా నిరుద్యోగుల తరపునే మేము నిరుద్యోగులుగా గెలిపించుకున్నటువంటి ఒక వైనం మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేను కదిలించినా, ఏ మినిస్టర్ను కదిలించినా ఎవరి గవర్నమెంట్ అంటే ఇది నిరుద్యోగుల తరపునటువంటి వచ్చినటువంటి గవర్నమెంట్. కాబట్టి నిరుద్యోగులకు మీరు అండగా ఉండాల్సింది పోయి ఆ జడ్జిమెంట్ని కంప్లీట్గా ఇప్పుడు అక్టోబర్ 16 తారీఖు వరకు అనుకున్నాం, మనం 15 తారీఖు వరకు అనుకున్నాం. ఈ 15 తారీఖు వరకు కూడా ఈ గవర్నమెంట్ అనేది వెయిట్ చేయకుండా రాత్రికి రాత్రే వాళ్ళు రిజల్ట్ ఇవ్వడం అనేది, ఆర్డర్స్ ఇవ్వడం అనేది ఇది మాకు ఇంకా ఎక్కడో అనుమానానికి ఇంకా దారి తీసేటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. కాంగ్రెస్ను గెలిపించుకున్నటువంటి నిరుద్యోగుల జేఏసీ తరపున గెలిపించుకున్నాము మేమే. ఇప్పుడు ఈ నిరుద్యోగుల పక్షాన ఈ డివిజన్ బెంచ్ ఏదైతే ఉందో ట్రాన్స్పరెన్సీగా ఇంకా మెటిక్యులస్గా ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నామో ఆ అనుమానాలన్నిటికీ జవాబుదారీగా ముందుకెళ్తూ 222 పేజీస్తో ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ను కంప్లీట్గా ఇప్పుడు ఇన్జస్టిస్ థ్రెట్స్ టు ఎవ్రీవేర్ టు జస్టిస్, ఒక చిన్న ఇన్జస్టిస్ అయినా అది జస్టిస్కి విరుద్ధమే, మీకు తెలుసు కదా. ఇంకొకటి ఏంటంటే
ఏంటి ఇప్పుడు జస్టిస్ డిలే టు ఇన్జస్టిస్ డిలే టు ద జస్టిస్ అనమాట. అంటే మామూలుగా డిలే చేయడం కూడా ఇన్జస్టిసే. ఇప్పుడు రిజల్ట్ ఇవ్వడం అనేది అన్ని రోజుల నుంచి మీరు ట్రాన్స్పరెన్సీగా లేని టీజీపీఎస్సీ రాత్రికి రాత్రే మీరు అర్ధరాత్రి 1 గంట 2 గంటలకు లేచి మేము రిజల్ట్ ఇస్తూ ఉన్నాము వచ్చేయండి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. దట్టు ఆ ఉమెన్స్ కాలేజీ ఇష్యూ ఏదైతే ఉందో అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు మేము నిరుద్యోగుల తరపున మేమందరం కూడా ఒకటి నిర్ణయించబోతున్నాము. కంపల్సరీ స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది మేము సుప్రీంకోర్టుకు వేసేటువంటి ప్రయత్నాలు చేస్తాం. మాకు కనుక డివిజన్ బెంచ్లో సరైనటువంటి రిజల్ట్ రాకపోతే, సరైనటువంటి న్యాయం జరగకపోతే, ఇక్కడ జీవో 29 పైన కానీ ఇక్కడ జరిగినటువంటి అవకతవకల పైన కానీ మేము కంప్లీట్గా ఇప్పుడు అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ అనేటువంటి ఒక వర్డ్స్ పైన అసలు సుప్రీంకోర్టులో వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మేమైతే ఈ సందర్భంలో ఒకటి సింగిల్ బెంచ్ సంబంధించిందని కొట్టివేసింది డివిజన్ బెంచ్. ఇక డివిజన్ బెంచ్ కూడా దాదాపు ఇక్కడ ఏమీ అలాంటి అభ్యంతరాలు లేవు, అవకతవకలు లేవు అన్నట్టుగా అక్కడ ప్రస్తుతానికి ప్రాథమికంగా వచ్చిన తీర్పును బట్టి చూస్తే అర్థమవుతుంది. అక్టోబర్ 15కు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న దాంట్లో మీరు సుప్రీంకోర్టుకి వెళ్తే ఇది నిలబడాలంటే మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఎలాంటి అంశాలను సుప్రీంకోర్టు తీసుకెళ్తారు? మాకున్నటువంటి ఆధారాలు అవకతవకలు జరిగాయనడంతో పాటు జీవో 29 అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా యూపీఎస్సీ ఎగ్జామ్స్ కండక్ట్ లేదండి. వితౌట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ యూపీఎస్సీలో కూడా ఇప్పుడు ప్రిలిమ్స్ దగ్గర నుంచి ఎస్సీ కేటగిరీకి ఎంత రిజర్వేషన్ ఉంది, బీసీ కేటగిరీకి ఎంత రిజర్వేషన్ ఉంది, సామాజికంగా వెనుకబడినటువంటి వాళ్లకు, హ్యాండిక్యాప్స్కి, ఆ తర్వాత మహిళలకు ఉండేటువంటి రిజర్వేషన్స్ ఎట్లా ఉన్నాయనేది మనకు యూపీఎస్సీ నోటిఫికేషన్లే చూస్తాం. కాబట్టి టీజీపీఎస్సీలో కంపల్సరీ ఇది పాటించవలసిందే. ఇంకొకటి ఇంకా దశాబ్దాలుగా 10 సంవత్సరాలకు, 8 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు వచ్చేటువంటి నోటిఫికేషన్లో కూడా రిజర్వేషన్ పాటించకపోతే ఇంకెక్కడ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేసినట్టు, మీరు ఇంకెక్కడ నిరుద్యోగులకు న్యాయం చేసినట్టు? కాబట్టి మా నిరుద్యోగుల పక్షాన గవర్నమెంట్, మేము గెలిపించుకున్నటువంటి గవర్నమెంట్ మా కోసమే ఆలోచన చేసి 222 పేజీలు ఉన్నటువంటి జడ్జిమెంట్ని మళ్ళీ రీస్టడీ చేసి అకౌంటబిలిటీగా దాన్ని ఆలోచింపజేసేటువంటి విధంగా దాన్ని ఆలోచన చేసి కరెక్ట్ ట్రాన్స్పరెన్స్తో రిజల్ట్ ఇవ్వవలసిందిగా మేము మా నిరుద్యోగుల జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే తల్లిదండ్రుల నుండి అలాగే ఎవరైతే క్వాలిఫై అయిన అభ్యర్థుల నుండి అయితే ఒక ఆవేదన అయితే కనిపిస్తుంది. మేము కష్టపడి ఎగ్జామ్ రాసాము, ఈరోజు అందరు కష్టపడతారు కానీ కొన్ని సీట్లే ఉండే కారణంగా మాకు వచ్చింది తప్ప, మా కుటుంబ పరిస్థితులు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి, చాలా కష్టపడి వచ్చాము, కానీ కావాలని ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి మాపై, ఆ ట్రాప్లో మిగతా వాళ్ళు కూడా పడద్దు అనేది కూడా వాళ్ళు అంటున్నాం. ప్రతిపక్షాలు కాదు, ఇక్కడ మేమే గెలిపించుకున్నటువంటి గవర్నమెంట్ మేమే క్వశ్చన్ చేస్తూ ఉన్నాం మాకు న్యాయం జరగాలని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రుల ఆవేదన అనేది ఓకే మేము పరిగణలోకి తీసుకుంటాం, కానీ ఈరోజు యావత్ తెలంగాణ నిరుద్యోగులకు 5 లక్షల మంది, అంటే మెజారిటీగా మీరు చూసుకుంటే 5 లక్షల మందికి జరగాల్సినటువంటి న్యాయం ఏదో 500 మందికి జరగాలనేది లేదు కదా. ఇప్పుడు ఇంకొకటి పోస్టులు కూడా ఇప్పుడు చాలా ఖాళీగా ఉన్నాయి. ఒక 400 పోస్టులు ఇంకా 400-500 పోస్టులకు పైబడి గ్రూప్ 1లో ఉన్నాయి ఇంకా. అంటే ఈ 563 ఇంకొక 400-500 కలుపుకొని ఒక 1000 పోస్టులతోన 1000 పోస్టులతో జీవో 55ని ఇంప్లిమెంటేషన్ చేసి మీరు కనుక ఇస్తే ఇప్పుడు 500లో వచ్చినటువంటి క్యాండిడేట్స్ 1000 పోస్టుల్లో రారా? మీరు ఒకటి ఆలోచన చేయండి. 500 పోస్టులలో మీరు స్టప్ ఉండి కొట్టినటువంటి క్యాండిడేట్స్ అయితే 1000 పోస్టుల్లో కూడా కంపల్సరీ వస్తారు. దానికి నేను చెప్పేటువంటి సమాధానం ఇది. సో మొత్తానికి ఫైనల్గా మీరు ప్రభుత్వానికి ఎలాంటి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు? మీ యొక్క అభ్యర్థన కూడా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మా యొక్క అభ్యర్థన, మేము ప్రతి నియోజకవర్గంలో చాలా కష్టపడి పనిచేసి గెలిపించుకున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు, మేము కూడా ప్రో కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మాకు న్యాయం జరిగే విధంగా ఏదైతే 222 పేజీలతో వచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ని కంప్లీట్గా జడ్జెస్ స్టడీ చేసి, ఇన్జస్టిస్ అనేది థ్రెట్ టు జస్టిస్ కాబట్టి దాన్ని అకౌంటబిలిటీతోన, ఆ తర్వాత జీవో 29ని కూడా స్టడీ చేసి దాన్ని బేస్గా రిజల్ట్ ఇవ్వవలసిందిగా మేము కోరుతా ఉన్నాము. రిజల్ట్ కాకుండా నోటిఫికేషన్ చేయాలి. నో రిజల్ట్, వి నాట్ యాక్సెప్ట్ ద రిజల్ట్స్, నోటిఫికేషన్కి మేము యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా ఇది గ్రూప్ 1 విషయంలో, అభ్యంతరాల విషయంలో మాత్రం ప్రభుత్వం మరోసారి స్టడీ చేయాల్సిన అవసరం ఉంది, మరొకసారి నోటిఫికేషన్ అవసరం ఉంది. అలాగే ఎక్కువ సీట్లు కూడా పెంచి ఈసారి పెద్ద ఎత్తున నోటిఫికేషన్ వేయాలి. అలాగే ఇది జీవో ఏదైతే ఉందో జీవో 55/29 విషయంలో మాత్రం బడుగు బలహీన వర్గాలకు ఎక్కువగా
అవకాశం కల్పించేలాగా పాత జీవోను కొనసాగిస్తూ కూడా ఉన్నది. అలాగే అభ్యంతరాల విషయంలో ఒకవేళ ప్రభుత్వం ఇలాగే ఉన్నా డివిజన్ బెంచ్ మాత్రం అనుకున్నంత తీర్పు సరిగా రాకుండా మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్తామని కూడా ఓయూ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు బాబు నాయక్ చెప్పిన సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. కనపర్సన్ సూర్యబాబుతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.